ఫర్ గేమ్ లో ఎవరు గెలుస్తారు? భూమి మీద అత్యంత బలమైన మనిషా లేక 100 మంది పిల్లలా? 3, 2, 1, go! మీరు ఇప్పటిదాకా చూసిన అత్యంత గొప్ప పోటీలలో ఇది మొదటిది మాత్రమే. మన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జెట్ ప్యాక్ తో రేస్ చేస్తున్నాం. డంకింగ్ కాంటెస్ట్ లో మన దగ్గర వరల్డ్ రికార్డ్ హై జంపర్ ఉన్నాడు. మన దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ సాకర్ ప్లేయర్ సెలబ్రిటీలతో పోటీ పడుతున్నాడు. ముందుగా ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన మహిళా వర్సెస్ ఈ 100 మంది పురుషులు రేస్లో పాల్గొన్నారు. మీరు ఈ 3 గోల్డ్ మెడల్స్ ఎప్పుడు గెలిచారు? 2 వారాల క్రితం. నిజంగా 2 వారాల క్రితం. మీ దగ్గర 2 మెడల్స్ ఉన్నాయి. 0. మీరు ఆమెను గెలవగలమని అనుకుంటే కేకలు పెట్టండి. ఈజీగా గెలవచ్చు బేబీ, లెట్స్ గో. మనలో మన మాట, మీరు వాళ్ళని ఓడించగలరా? yes ఓకే. హే గాయ్స్, మీరు ఆమెను ఓడిస్తే నేను మీకు $1,00,000 ఇస్తాను. ప్లీజ్ ఇప్పుడు ఓడిపోవద్దు. ఇది ఫినిష్ లైన్ వరకు ఒక రేస్. మెలిసా కంటే వేగంగా ఉన్న వారిలో మొదట ఎవరైతే దాటుతారో వారికి $1,00,000 వస్తాయి. 3, 2, 1. ఆల్రైట్, స్టార్ట్ అయ్యారు. ఈ భూమి మీద అత్యంత వేగవంతమైన మహిళని అబ్బాయిలు ఎవరైనా ఓడించగలరా? లెట్స్ గో. తన ముందుంది. ఓ, ఆమె చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం ముందుంది. ఒక్క నిమిషం. 35 నంబర్ ఆమెకి దగ్గరగా వస్తున్నాడు. వెయిట్, ఆమె వేగం పెంచుతోంది. ఆమె ఏక వేగంగా వెళ్తోంది. ఓ మై గాడ్, చూడండి. ఓ, తను ఫస్ట్ వచ్చింది. ఓరి దేవుడా. ఓహో, నువ్వు గెలిచావు. ఊహించినట్టే నువ్వు గెలిచావు. 35. నువ్వు నిజంగా మరీ అంత దూరం లేవు. బాగా చేసావు. నిన్ను చూసాను, చాలా బాగా చేసావు. ఒక నిమిషం, నువ్వు రన్నింగ్ చేస్తావా? Hey! No. బహుశా చేయాలనుకుంటా. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళ చాలా వేగంగా ఉందంటే ఆశ్చర్యమే. తర్వాత యూటికెళ్దాం. మన నెక్స్ట్ ఛాలెంజ్ కోసం ఈ భూమి మీద అత్యంత తెలివైన గొప్ప నంబర్ 1 జెట్ స్కీ రేసర్ ఇక్కడున్నాడు. డీజే ఖాలిద్. నిజమే, మయామి జోన్ 305. నేను రెడీగా ఉన్నాను. జెట్ స్కీ మీద ఎవరున్నారు అనేది నాకు అనవసరం. అది నువ్వు- నేను సముద్రాన్ని శాసిస్తాను. నేను గెలవబోతున్నాను. వెల్, నువ్వు ఇప్పుడు పోటీ పడేది జెట్ స్కీ వాడుతున్న వారితో కాదు. నువ్వే చూస్తావులే. నువ్వు టేక్ ఆఫ్ కోసం క్లియర్ అయ్యావు. టేక్ ఆఫ్. సరిగ్గా అక్కడ చూడు. నువ్వు ఈ భూమి మీద ఉన్న నంబర్ 1 జెట్ సూట్ రేసర్ తో రేస్ చేస్తున్నావు. అదేంటో నాకు తెలీదు. నాకు కూడా తెలీదు, కానీ జనాలు జెట్ సూట్లలో నిజంగా రేస్ చేస్తారంట. ఈ కుర్రాడు ప్రపంచంలోనే అందులో బెస్ట్ అంట. అయితే ఒక ట్రోఫీ ఉంటుందా లేదంటే ఎక్కడ? గెలిచిన వారికి ట్రాఫీ వస్తుంది. ఓకే, యా, గ్రేట్, నేను తీసుకుంటాను. హే, మనం ఈ రేస్ ముగిసేలోపు ఒక ట్రాఫీ తయారు చేయగలమా ప్లీజ్? థ్యాంక్ యూ. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. డీజే ఖాలిద్ జెట్ స్కీ మీద ఉంటాడు. అలాగే ఇస్సా ఆకాశంలోకి వెళ్తాడు. మరి మన కోర్స్ లో ఒక ల్యాబ్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి విజేత అవుతాడు. జెంట్మెన్, ఆర్ యు రెడీ? 3, 2, వీడు నన్ను గెలవలేడు. 1, go! స్టార్ట్ అయ్యారు. ఆల్రైట్, డీజే ఖాలిద్ ముందున్నాడు, కానీ ఈ సాధన వెనకాలే ఉన్నాడు. ఇంకా అతని దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ కార్నర్ తిరుగుతున్నారు. అతని దగ్గరకు వస్తున్నాడు. అతని దగ్గరగా ఉన్నాడు. స్ట్రైట్ దారిలో ఈసా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. ఓ నో, అతను దూసుకుపోతున్నాడు. అతను ఖాలిద్ అందుకున్నాడు. వెళ్ళావు, కానీ అప్పుడే అయిపోలేదు. ఒక్క నిమిషం, అతను ఇప్పటికీ గెలవచ్చు. ఈ మలుపుల దగ్గరే జెట్ స్కీ వేగంగా వెళ్తుంది. మరి ఖాలిద్ పట్టుకోగలరా? గో ఖాలిద్, వేగంగా వెళ్ళు. ఇంకా కొన్ని మలుపులు మాత్రమే మిగిలిన్నాయి. గొప్పవాడిగా నిరూపించుకోవడానికి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఒక నిమిషం, ఖాలిద్ దగ్గరకు వస్తున్నాడు. వెళ్ళు ఖాలిద్, వెళ్ళావు. గో నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వెళ్ళు ఖాలిద్, వెళ్ళు. రేస్ ఇంకా అవ్వలేదు, కానీ ఖాలిద్ సంతోషపడుతున్నాడు. ఏంటి? లెట్స్ గో. ఓ మై గాడ్, ఇంకా సాధించాలనుకున్నాను. అదొక తెలివైన గెలుపు. జెట్ సూట్ చాలా ఫాస్ట్ గా ఉంది. అలాగే డీజే ఖాలిద్ కూడా. మేమే బెస్ట్. ఆకాశం నన్ను గెలవలేదు. నేను సాధించాను. నువ్వు గెలిచావు, కానీ ఖాలిద్ తను గెలిచినట్టు సంబరాలు చేసుకుంటున్నాడు. రేస్ లో గెలవడం చాలా బాగుంది. లేదు, నేను గెలిచాను. బ్రో, నేను గెలిచాను. బ్రదర్, మనందరం విన్నర్సే. ఇది నువ్వే తీసుకోవాలి. ఇంకొకసారి నా ట్రోఫీని రెడీ చేసి పెట్టు. నేను దాన్ని నా మిగతా ట్రోఫీల పక్కన పెడతాను. ఆల్ రైట్, తర్వాత ఛాలెంజ్ కి వెళ్దాం. ఇందులో నువ్వే గెలిచావు, కానీ పర్వాలేదు. కంగ్రాట్స్ ఖాలిద్. మీరు బహుశా గుర్తుపట్టగల ఇద్దరిని నేను తీసుకొచ్చాను. మన దగ్గర స్పీడ్ ఉన్నాడు.
ఈ భూమి మీద రొనాల్డో యొక్క అతిపెద్ద ఫ్యాన్ అతను ఖలీద్తో పోటీ పడుతున్నాడు. అతను ప్రపంచంలోనే బెస్ట్ సాకర్ ప్లేయర్ అయిన రొనాల్డోని ఓడించాడు. దానివల్ల ఏమో బహుశా ఖలీద్ ప్రపంచంలోనే బెస్ట్ సాకర్ ప్లేయర్ అవుతాడేమో. స్పీడ్ గెలిస్తే నేను అతని ఫ్యాన్స్ లో ఒకరికి ర్యాండమ్ గా $1,00,000 ఇస్తాను, కానీ ఖలీద్ గెలిస్తే అతనికి $1,00,000 వస్తాయి. క్షమించండి స్పీడ్ ఫ్యాన్స్. లెట్స్ గో. ఆల్ రైట్, ఈ ఆట యొక్క నియమాలు చాలా సింపుల్. 3 టార్గెట్లని ఫస్ట్ కొట్టిన వాళ్ళే గెలుస్తారు. సరిగ్గా నువ్వు రొనాల్డోని ఓడించిన ఆటలాగే. అప్పుడు నేను ఇది 50-50 ఛాన్స్ అని చెప్పాను, కానీ ఇప్పుడు ఇది 90-10 లా ఉంది. ఓ, నువ్వు అతనమ్మకంగా ఉన్నావా? తను ఇంకా నమ్మకంగానే ఉన్నాడు. తను రొనాల్డోను ఓడించాడు. రొనాల్డో ప్రయత్నించినందుకు అతనికి ఆనందంగా అద్భుతంగా ఉందంటున్నాడు. లెట్స్ గో. అందరూ వెనక్కి జరగండి. గుడ్ లక్. ఓకే స్పీడ్, నీ అభిమానుల కోసం $1,00,000 పరంగా ఉన్నాయి. రొనాల్డో కోసం, నా ఫ్యాన్స్ కోసం నేను ఇది సాధించాలి. అతను టార్గెట్ ని కొడతాడా? కొట్టు. ఓ, అది ఎక్కడికి వెళ్ళింది? స్పీడ్ తన మొదటి షాట్ ని పూర్తిగా మిస్ చేశాడు. ఖలీద్ ఒకటి స్కోర్ చేయగలడో లేదో చూద్దాం. ఓ! కొద్దిలో తను క్లోజ్ గా కొట్టాడు. ఓ మై గాడ్, కొద్దిలో మిస్ అయింది. సరే, స్పీడ్ నేరుగా వెళ్తున్నాడు. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? బ్రో, బీస్ట్ అంటే నాకు ఇష్టం బ్రో. అతను బీస్ట్ లాంటి వాడు. బీస్ట్ 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 బీస్ట్. జిమ్మి తనకి స్పేస్ ఇవ్వు బ్రో. నా పొరపాటే, ఐఎమ్ సారీ. తను చాండ్లర్, టార్గెట్ కాదు. చాండ్లర్ రెడ్ అండ్ వైట్ లో లేడు. సరే, ఇక నీ వంతు సిద్ధమైనప్పుడు చెప్పు. తన మీద జాలి చూపించక్కర్లేదు. స్లోమో. పక్కకెళ్ళి బ్రో, నా ముందు నేను పక్కకు ఓ మై గాడ్, తన ముఖం మీదే. బ్రో, కంగ్రాట్స్. స్పీడ్ కి నిజంగా కోపం వస్తుందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ స్పీడ్ దీన్ని కొట్టకపోతే అతను బహుశా రొనాల్డో చేసిన పని చేస్తాడు. ఓ, అది కొంచెం కిందకెళ్ళింది. నువ్వే జాలి చూపించావా? నువ్వు వాడికి రొనాల్డోకి చేసినట్టే చేస్తావా? అది రెండోది. ఓ మై గాడ్. స్పీడ్ నీ ఫ్యాన్స్ కోసం చేయాలి. సరే, ఖచ్చితంగా అతను ఒకటి కొడతాడు. ఓ మై గాడ్. నాకు స్పీడ్ కొన్నాళ్ళుగా తెలుసు. అతనికి నిజంగా కోపం వస్తోందని నేను చెప్పగలను. ఓ మై గాడ్. ఇది నిజంగా రొనాల్డోకి జరిగిన దానికి అచ్చు గుద్దినట్టుంది. నువ్వు రొనాల్డోని ఓడించిన తర్వాత ఇప్పుడు స్పీడ్ ఓడించబోతున్నావు. ఛాన్సే లేదు. అతను ఇక్కడే కొట్టాడు. ఛాన్సే లేదు. ఓ స్పీడ్, నేను ఇది అంటున్నానని నమ్మలేకపోతున్నాను, కానీ నువ్వు ఖలీద్ చేతిలో 3 out of 0 తేడాతో ఓడిపోబోతున్నావు. రొనాల్డో చూడట్లేదని ఆశిస్తున్నాను. ఓ, అతను కొట్టాడు. అతను సాధించాడు. అతనికి ఒక పాయింట్ వచ్చింది. నువ్వు ఇప్పుడు ఆటలో ఉన్నావు మ్యాన్. బ్రో, అతను చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. నా జీవితంలో నేను స్పీడ్ ఇంత సైలెంట్ గా ఎప్పుడు చూడలేదు. ఓ మై గాడ్, అదొక అద్భుతమైన గోల్. అతను గెలిస్తే ఇదే అసలైన ఆరా. ఇది రొనాల్డో కోసం. కొద్దిలో మిస్ అయింది. వాళ్ళొక్కరి తర్వాత ఒకరు ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ ఇది నమ్మకంగా ఉన్నాడు కూడా. అతను ఆ ఫైనల్ షాట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. లెట్స్ గో స్పీడ్. కాళ్ళు కదలట్లేదు. అతను టై చేశాడు. తను ఒక్క మాట కూడా మాట్లాడు. స్కోర్ లెవెల్ అయింది. స్పీడ్ ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది. ఏంటి, ఏదో ఒకటి చెప్పు. రొనాల్డో. కానీ చివరి టార్గెట్ ఎవరు కొడితే వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ నువ్వు దీన్ని ముగించలేకపోతే తను ముగించేస్తాడు. ఓ మై గాడ్. చివరి దెబ్బ. నిన్ను ఉత్సాహపరచాలని చూస్తున్నాను. నేను నమ్మలేకపోయాను. ఈ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కొడుతూనే ఉన్నారు. నాకు తెలుసు ఏ క్షణంలోనైనా వాళ్ళలో ఎవరో ఒకరు $1,00,000 గెలుస్తారు అని. కమ్ ఆన్ బ్రో. దీని అంతటిని ముగించడానికి ఇది స్పీడ్ కి ఉన్న అవకాశం. గెలుపునందుకో. Can he do it? జీజీ బ్రో. ఇతను ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు. తర్వాత ఈ వీడియోలో అతను 100 మంది పిల్లలతో తాజాపాక్ పోటీలో గెలుస్తాడో లేదో మనం చూడబోతున్నాం. కానీ ముందు అతను ఎంత బలవంతుడో చూపించడానికి అతను 50,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న ఈ విమానాన్ని 75 ఫీట్ కంటే ఎక్కువ దూరం లాగడం లేదో చూస్తున్నాడు. మీరందరూ ఇతనితో పోటీ పడబోతున్నారు. గో. అది కదలడం లేదు. ఒక్క నిమిషం, అది కదులుతోంది. Oh!
అతను నిజంగా ఒక విమానాన్ని లాగుతున్నాడు. ఇతనే మీ ప్రత్యర్థి. ఏంటి? ఓ మై గాడ్, ఓ మై గాడ్, అతను ఇప్పుడే విమానాన్ని లాగారు. మీరు అతన్ని తగ్గ ఫర్ గేమ్ లో ఓడించగలరు అనుకుంటారా? ఈ వీడియోలో మనం తర్వాత కలుద్దాం. ఈ తర్వాతి 1v1 కోసం మేము ఒక సవానా బనానాస్ బేస్బాల్ లోకి ప్రవేశించాం. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడికి రాకముందు 40,000 మందిలో నేను వాళ్ళ చేత 2 ర్యాండమ్ సీట్లని ఎత్తుకోమని చెప్పాను. సో కైలా W, గోవింద్ హెచ్, దయచేసి కిందకి వస్తారా? సో మనం ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. చాండ్లర్ త్వరగా ఇక్కడికి రా. ఒకవేళ చాండ్లర్ బేస్ మీదకి వెళ్తే ఆమె $50,000 గెలుస్తుంది. Come on, ball ని కొట్టు. ఆల్రైట్, అదే గోల్. కానీ ఒకవేళ టేల్ గేటర్స్ అతన్ని అవుట్ చేసినా లేదా స్టేడియంలో ఎవరైనా బంతిని పట్టుకున్నా ఇతను $50,000 గెలుస్తాడు. 3 పిచ్లు 3 స్ట్రైక్లు. నేను ఉన్నాను కదా మ్యాన్. ఇప్పుడు 40,000 మంది ముందు $50,000 కోసం బ్యాటింగ్ చేస్తున్నావు చాండ్లర్. గుడ్ లక్. ఇదిగో మొదటి పిచ్ వస్తుంది. స్ట్రైక్ 1. నీ అవకాశాలు ఇప్పటి వరకు అంత గొప్పగా కనిపించట్లేదు. అతనికి 3 స్ట్రైక్స్ వస్తే అతను అవుట్. Come on. ఇదిగో తర్వాత పిచ్. ఓ మ్యాన్, అది ప్రేక్షకుల మధ్యలోకి వెళ్తుంది. ఒకవేళ ఫ్యాన్స్ దాన్ని క్యాచ్ పట్టే అతను అవుట్. సారీ చాండ్లర్, నువ్వు అవుట్. బేస్బాల్ క్యాచ్ పట్టిన నీకు $50,000 గెలిపించిన అక్కడ ఉన్న ఆ ఫ్యాన్ కి నువ్వేం చెప్పాలనుకున్నావు? $50,000 ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఈ గేమ్కి వచ్చాను. చాండ్లర్ చెత్తగా ఆడటం వల్ల $50,000 గెలిచాను. అయితే మేము బంతిని క్యాచ్ పట్టిన ఫ్యాన్ ని వెతికి అతని ఫీల్డ్ లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే చాండ్లర్ ని అవుట్ చేసినందుకు మీకు కూడా $10,000 ఇవ్వాలనుకుంటున్నాం. చాండ్లర్, నువ్వు అతనికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అవుట్ చేసిన ఇతనే. నువ్వెందుకు నాకు అలా చేసావు? నాదే తప్పు, నాదే పొరపాటు. పర్వాలేదు, కంగ్రాట్స్. చాండ్లర్, అది చాలా ఇబ్బందిగా ఉంది. అవును, కొంచెం అలాగే ఉంది. నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటే నేను ఇంకో $50,000 పందెం పెడతా. నేను ఆడతాను. కానీ ఇది ఒక నిజమైన బేస్బాల్ గేమ్ కాబట్టి మనం నెక్స్ట్ ఇన్నింగ్ అయ్యే వరకు ఆగాలి. ఆల్రైట్, టైం వచ్చింది. ఒకవేళ చాండ్లర్ బేస్ మీదకి వెళ్తే ఇక్కడున్న కైలా చివరిసార్లా కాకుండా $50,000 గెలుస్తుంది. కానీ ఒకవేళ టేల్ గేటర్స్ అతన్ని అవుట్ చేస్తే అప్పుడు చాండ్లర్ పౌల్ బౌల్ ని పట్టుకున్న అభిమాని బ్రియన్ తన $10,000 కి అదనంగా $50,000 గెలుస్తాడు. అక్కడున్న చాండ్లర్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అతను కేవలం ఫస్ట్ బేస్ మీదకి వెళ్ళాలి అంతే. నీ దృష్టి బంతి మీద పెట్టు. ఇంకా నీ నడుము ఉపయోగించేలా చూసుకో. ఇక్కడున్న నీ పిక్చర్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు నువ్వు కావాలి బ్రో. నేను చూసుకుంటాను. ఇది చాండ్లర్ చివరి అవకాశం. ఇక ఫోకస్ పెట్టాల్సిన సమయం. ఇదిగో మొదటి పిచ్ వస్తోంది. స్ట్రైక్ మిస్ అయింది. 1 స్ట్రైక్. అతనికి స్ట్రైక్ పడింది కానీ బానే ఉన్నాం. అంతా ఈ క్షణం మీదే ఆధారపడి ఉంది. చాండ్లర్ చేయాల్సిందల్లా ఫస్ట్ బేస్ కి చేరడమే. ఓ ఓ ఓ చాలా దగ్గరలో ఉన్నాడు. మీ నాన్న $50,000 గెలిచాడు. ఇప్పుడు మీ డాడీ అందరికంటే కూలెస్ట్ డాడా? అవునా? నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా చార్లర్? ఐఎమ్ సారీ. యా, మనం నెక్స్ట్ భాగానికి వెళ్దాం పదండి. తర్వాతది ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసిన పోటీలలో అత్యంత దగ్గరగా ఉంటుంది. ఒకవేళ ఈ ఔత్సాహికుడు జానీ ఈ గోల్ఫ్ బంతిని సరస్సు మధ్య వరకు కొట్టి ఈ టెస్లాని తాకగలిగితే అతని టెస్లాని ఉంచుకోవచ్చు. జో కాదు, జానీ నిజంగా గల్ఫ్ కోర్స్ లో దొరికిన ఒక ర్యాండమ్ వ్యక్తి. నువ్వు మిస్టర్ బీస్ట్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నావా? అవును, ఖచ్చితంగా. నువ్వు నెక్స్ట్ 2 గంటలు ఫ్రీగా ఉన్నావా? ఉండగలను. నాతో రా. కానీ 2 సార్లు మేజర్ ఛాంప్ అయిన బ్రైసన్ డి చాంబో బతికున్న గొప్ప గల్ఫ్ ప్లేయర్స్ లలో ఒకడు. ముందుగా దాన్ని కొడితే నేను అతని పెద్ద ఫ్యాన్ కి బదులుగా టెస్లా ఇస్తాను. Let's go. ఇంకా ఖచ్చితంగా అతను ప్రపంచంలోనే బెస్ట్ గల్ఫ్ ప్లేయర్ కాబట్టి అతను కొట్టే ప్రతి ఒక్క షాట్ కి బదులుగా నీకు 3 షాట్లు ఇస్తాను. గుడ్ లక్. గుడ్ లక్. ఆల్ రైట్ జానీ, నువ్వే ముందు. 3, 2, 1. ఓ మై గాడ్. ఓ మై గాడ్, అది నిజంగా దాన్ని ఒక్క కొట్టేయచ్చు. నిమిషం, దాన్ని కుడివైపుకి, కుడివైపుకి. అది సరిగ్గా టెస్లా ముందు పడింది. ఓ, నాకు నిజంగా టెన్షన్ గా ఉంది. ఆల్ రైట్, ఇంకా 2 ఉన్నాయి. ఏయ్, అదిగో వెళ్తుంది. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఒక నిమిషం, చాలా దూరం వెళ్ళింది. నేను దీన్ని ఇప్పుడు సరిగ్గా కొట్టాలి. చివరి షాట్. ఆ తర్వాత బ్రైసన్ వంతు. కుడివైపుకి, కుడివైపు. ఓ మై గాడ్, అది కొంచెం ఉంటే నాకు తగిలి ఉంటది. సరే బ్రైసన్, నాకు ఇంటి వరకు లిఫ్ట్ కావాలి. బస్ నన్ను ఇక్కడ దింపేసింది. నేను ఊరికే వెనక్కి వెళ్ళాలనుకోవట్లేదు.
కమ్ ఆన్ బ్రో అతను ఒకే షాట్ లో కొట్టేస్తాడు. కమ్ ఆన్ బ్రైసన్ రోస్టాంబో. ఈ భూమి మీద బెస్ట్ గర్ల్ ప్లేయర్. అలాగే వెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు. ఓ కుడి వైపుకి వెళ్ళింది. ఇంకా 3 షాట్లు ఉన్నాయి. ఇక్కడ గొప్పగా ఏమీ లేదు. దాని అది నుండి పక్కకు వెళ్ళు. పక్కకు వెళ్ళు, అంతే. కరెక్ట్ గా పై నుంచి వెళ్ళింది. ఇది అతని సెకండ్ షాట్. అది మంచి టర్న్ తీసుకుంది బేబీ. కమ్ ఆన్. అది డాక్ ని తాకింది కానీ టెస్లాని కాదు. అది కొంచెంలో మిస్ అయింది. ఇక 3 షాట్లు ఉన్నాయి జానీ. నీకు ఇంకా ఎక్కువ అవకాశాలు లేవు. అయ్యో మళ్ళీ దాన్ని లాగండి. కార్ నేను బానే ఉన్నా. ఇక వాళ్ళు మిస్ చేసినప్పుడు మన బ్రాండ్ ఫీస్టబుల్స్ గురించి మాట్లాడుకుందాం. మేము ఇప్పుడు 70 కౌంట్ ప్యాక్ ని రిలీజ్ చేసాము. దానిలో మన ఫేవరెట్ ఫ్లేవర్స్ అన్ని మినీ సైజ్ లో ఉన్నాయి. మిల్క్ చాక్లెట్, మిల్క్ క్రంచ్, అలాగే క్రీమీ పీనట్ బటర్ కప్. చాలా బాగుంది. ఒకే బ్యాగ్ లో మీరు పొందగల ఎక్కువ ఫీస్టబుల్స్ ఇవే. ఇది కేవలం పెద్ద స్టోర్లలో మాత్రమే దొరుకుతుంది. ఇది హాలోవీన్ కోసం ఈ రోజు మీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ కార్. నీ తల చూసుకో. అదిగో అక్కడ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది డబ్బేనా? ఏంటి? అది చాలా క్రేజీగా. నో, అది పక్కకు వెళ్తుంది. సరే నా వంతు. ఇదే చెప్పండి. లెఫ్ట్కి వెళ్ళు. అది పాయింట్ మీద ఉంది. ఓ మై గాడ్. అలాగే వెళ్ళు. అది బహుశా దాని అదేనేమో. వైపు వెళ్తుంది, అంతే. అది కరెక్ట్ గా మన ముందే పడింది. ఇది మోసం, పూర్తిగా మోసం. నువ్వు ఇంకా ఫోకస్ చేయాలి జానీ. బ్రైసన్ దగ్గర అవుతున్నాడు. ఇది నీకు చివరి అవకాశం కావచ్చు. ముందుకి ముందుకి ముందుకి. ఆ ఎమచ్చర్ అలిసిపోతున్నాడు. నువ్వు అలసిపోయావా జానీ? నీ తరపున చాండ్లర్ ని కొట్టమంటావా? నేను 5 ట్రైలర్లో చేయగలను. ఓ మై గాడ్, అతను సవాల్ చేశాడు. అది ఎక్కడుందో చూద్దాం. ఓ ఇప్పుడు చాండ్లర్ కొడుతున్నాడా? నేను వాటికి కోపం తెప్పిస్తాను. అతను కొట్టిన వెంటనే హార్న్ కొట్టు. చాండ్లర్ జానీకి బదులుగా వస్తున్నాడు కానీ అది అతనికే కౌంట్ అవుతుంది. నేను కొట్టేటప్పుడు హార్న్ కొట్టకండి. అది నోలన్ అయితే చంపేస్తాను. వాడికి దూరం తీరిందే. వాడు పిచ్చోడు అయిపోయాడు. చాండ్లర్ ఇది నీ టీం 3వ షాట్. ఇదే నీ లాస్ట్ ఛాన్స్ కావచ్చు. చాండ్లర్ కి ఛాన్సే లేదు. నేను వేడుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? చాండ్లర్, 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 చాండ్లర్. నువ్వు సాధించగలవు నువ్వు చాండ్లర్. చేయగలవు. ఫోకస్ చేయి. అది వెళ్తుంది. అది వెళ్తుంది. అలాగే వెళ్ళు. వెళ్ళు. ఓ మై నేను సాధించాను. నేను బ్రైసన్ డిచాంబో కంటే గొప్పవాడిని. నేను నడవాల్సిందేనా? వెళ్దాం పదండి. టెస్లా గెలుచుకున్నందుకు కంగ్రాట్స్. చాండ్లర్ నువ్వు బ్రైసన్ డిచాంబో కంటే గొప్పవాడివి. తర్వాత దానికి వెళ్దాం. 100 మంది పిల్లలు ప్రపంచంలోనే అత్యంత బలవంతుడితో పోటీ పడక ముందు మన చివరి ఛాలెంజ్ కి వెళ్దాం పదండి. నెక్స్ట్ మన దగ్గర డారియస్ ఉన్నాడు. పులి కంటే చాలా ఎత్తుగా ఎగిరి తన సొంత వరల్డ్ రికార్డ్ ని అధిగమించిన వాడు. ఒక డంక్ పోటీ చేస్తున్నాడు. ఇదిగో ఈ డ్రూస్కీతో. అవును, ఒక ట్రాంపోలిన్ తో. ఇది సహాయపడుతుంది. కానీ ఓ మెలుకుంది. మీరు ఈ 10 అడుగుల గోల్ పై డంక్ చేయాలి. కానీ మీలో ఒకరు డంక్ చేయగలిగి మరొకరు చేయలేనంత వరకు మేము ప్రతి రౌండ్ లోనూ దాని ఎత్తున 6 అడుగు పెంచుతాం. నువ్వు దేంతో పోటీ పడుతున్నావో చూద్దాం. డ్రూస్కీ డారియస్ ముందుగా వెళ్తాడు. మనం సాధారణ 10 అడుగుల హూప్ తో స్టార్ట్ చేస్తున్నాం. సరే, నాలో విషయం ఉందో నేను చూస్తాను. లెట్స్ సీ డారియస్. ఓ మై గాడ్, ఒక్క నిమిషం. ఓ అతను ఇప్పుడే నీ మీద ఒక ట్రిక్ షాట్ కొట్టాడు. ఒక మామూలు డంక్ చాలా ఈజీ అని అతను అన్నాడు. అది విషయం కాదు, నా దగ్గర ఒకటి ఉంది. బాయ్స్ ట్రాంపోలిన్ తీసుకురండి. 10 అడుగుల గోల్ పై ఇప్పుడు డ్రూస్కీ వద్దు. నేను పైకి వెళ్ళక ముందే టెస్ట్ చేస్తారా? తెగుద్దని భయపడుతున్నావా? ఎందుకంటే నీ వాళ్ళలో కొందరు ఈ సామాన్లు సెట్ చేస్తారు. యా, నువ్వు చచ్చిపోవు. ఓకే, ఆల్ రైట్. నువ్వు బానే ఉంటావు. నన్ను మైక్లా చేయండి. ఆల్రైట్, మైకేల్ జోర్డన్. पहली बार शेयर खरीदते हैं तो डर तो लगता ही है। मुझे याद है जब मैं 11th स्टैंडर्ड में था, अपने जीवन का ఇది నిజంగా ఒక గట్టి డంక్ పోటీ కాబోతోంది. హే, ట్రంపోలిన్ పనిచేస్తుంది కదా? యా, గోల్ ని 10.5 అడుగులకి పెంచండి. నీ వంతు. ఈ భూమి మీద నెంబర్ 1 జంపర్. ఓ మై గాడ్. ఆల్రైట్, 10.5 అడుగులు. నువ్వు రెడీ అయినప్పుడు నన్ను మైక్లా చేయండి. కమ్ ఆన్ డ్రూస్కీ. నువ్వు బానే ఉన్నావా? డ్రూస్కీ ఆగు. నువ్వు బానే ఉన్నావా? యా, ఓకే. ఆల్రైట్, కూల్. నా ప్రైజ్ మనీ ఎక్కడ? ఇది ప్రతిష్ట గురించి. ఇది ఈ భూమి మీద ఎక్కువ ఎత్తుకే ప్రైజ్ అన్నాను, ప్రతిష్ట కాదు. యా, ఇది ప్రతిష్ట గురించి. ఓకే, ఆల్రైట్, 11 అడుగులు. దాన్ని పైకి లేపండి. రైట్, ఖచ్చితంగా అతను 11 అడుగులు చేయగలడు.
ఓకే 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 ఓ మనం అతని లిమిట్ కి దగ్గర అవుతున్నాం అనిపిస్తోంది. 11:30 అది కష్టంగా ఉండబోతుంది. యా. కానీ తను అది చేయగలడంటావా? నాకు తెలీదు. 11 చేయగలనా? వెంటనే ట్రాంపోలింగ్ ని తీసుకురండి. కమ్ ఆన్ లెట్స్ గో. వాడు వరుకుతున్నాడు, మీరు చూసారా? యా డ్రూస్కి ఇది గొప్ప క్షణం. ఇప్పుడు నిన్ను 20 కోట్ల మంది చూస్తున్నారు. ఆ 20 కోట్ల డాలర్లు ఎక్కడున్నాయి మ్యాన్? ఓకే ఓకే మేబీ నెక్స్ట్ టైం. ఆల్రైట్ డ్రూస్కి 11 అడుగులు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లెబ్రాన్ జేమ్స్. మనం నెక్స్ట్ చేయాలి. తనకి అది ఈజీ అని చేస్తాడు. నేను నీకేం చెప్పాను? చెప్పాలంటే డ్రూస్కి అతను 11.5 అడుగులు దూకగలడో లేదో నాకు డౌట్ గా ఉంది. ఏంటి? సెట్ చేయండి. నాకు నచ్చలేదు. ఓ మై గాడ్ ఇది చేస్తావా? అది గోల్ అయింది. ఆ గోల్ భయంకరంగా ఉంది. నిత్యం తీసుకురండి. పైకి చాలా ఎత్తులో ఉంది. ఓ మై గాడ్ డేరియస్, నువ్వు లూనా అనే పులిని ఓడించినప్పుడు గాల్లో 2 కాళ్ళను తాకావు. అయితే 12 అడుగులు దూకడానికి ఈ రింగ్ లో బంతిని చేతితో పెట్టడానికి మధ్య తేడా ఉంది. ఈ భూమి మీద ఈ గోల్ మీద డంక్ చేయగల మనిషి ఎవరైనా ఉన్నారా? చూడబోతున్నా. ఈ భూమి మీద అత్యంత ఎత్తుకు దూకేవాడు. అతను చేయగలడో లేదో చూద్దాం. చేసేద్దాం. నీకో లాప్ కావాలా? యా. కావాలా? ఓకే మొత్తం ప్రపంచం ముందు డేరియస్ ఈ భూమి మీద అత్యంత ఎత్తుకు దూకేవాడు. 11.5 అడుగుల గోల్ పై డంక్ చేయగలడంటారా? చాండ్లర్ బంతిని పాస్ చేయబోతున్నాడు. నాకు నమ్మకం ఉంది. సరే. అతను మిస్ చేశాడు. ఛాన్సే లేదు. హే డ్రూస్కి, నువ్వు 11.5 అడుగులు డంక్ చేస్తే గెలుస్తావు. Yes. నువ్వు ఇది చేయగలవు మ్యాన్. అవును చేయగలను. ప్రతి ఒక్కరు నిన్ను ఒక అద్భుతమైన అథ్లెట్ రాక్షసుడు అనుకుంటారు. నేను ఒక athlete ఇప్పుడు నే. అందరూ నిన్ను గౌరవిస్తారు. లేదు, వాళ్ళు ఆ ఎప్పటికీ బంతిని హూప్ లో వేయి. జనాలు నన్ను ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కానీ డ్రెస్కి బ్యాక్ బోర్డ్ మీద నుండి కదా? యా సరే అయితే నీకు అది అవసరం లేదు. ఓకే పట్టుకో. ఓకే కమాన్ మ్యాన్, నన్ను నేను నిరాశపరచకు. నేను చూసుకుంటాను. డ్రూస్కి, నువ్వు ఈ భూమి మీద పెద్ద అథ్లెటిక్ మనిషివా? నిజాయితీగా చెప్పు. నిజమే. నిరూపించుకో. కమ్ ఆన్ డ్రూస్కి. నేను విన్స్ కార్టర్ లాంటి వాడిని. నేను నమ్మలేకపోతున్నాను. తనంత వేగంగా పరిగెత్తడం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేసినప్పుడు ముందే చెప్పాను కదా మ్యాన్, నేను ఒక అథ్లెటిక్ ని. బ్రీత్ వాటర్ తీసుకురండి. యా హే కూర్చుంటావా? పర్వాలేదు. ఆ, నేను నీకు నువ్వు చెప్పాను కదా. పులి కంటే ఎత్తుగా ఎగరగలవు, కానీ డ్రూస్కి కంటే కాదు. తర్వాత ఛాలెంజ్ వెళ్దాం పదండి. ఇప్పుడు మన చివరి అంకం ప్రపంచంలోనే అత్యంత క్రేజీ శక్తి యుద్ధాలలో ఒకటి. ఇతను ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు. అతను ఈ 100 మంది పిల్లలకి వ్యతిరేకంగా టగ్ ఆఫ్ వార్ ఆడబోతున్నాడు. చాలా మంది పిల్లలు ఉన్నారు. నువ్వు ఇందాక లాగిన ఆ విమానం బరువు 50,000 పౌండ్లు. కాబట్టి నువ్వు వీళ్ళని లాగగలగాలి. నువ్వు చెప్తే అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. వెల్, ఈ టగ్ ఆఫ్ వార్ వెర్షన్ లో సింపుల్ అంటే ఈజీ అని కాదు. నువ్వు అవతలి టీం యొక్క రెడ్ మార్క్ ని, రెడ్ లైన్ ని దాటేలాగా లాగాలి. అప్పుడు నువ్వు ఈ రౌండ్ గెలుస్తావు. మీరందరూ గెలిస్తే నేను మీకు ఫీస్టబుల్స్ ఇస్తాను. సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1 గో! లాగండి, మీ మొత్తం బలం పెట్టి లాగండి. ఓ మై గాడ్, పిల్లలు ఇప్పుడే ఊపందుకున్నారు. ఫైట్ ఫైట్! కారు గీత దాటింది. పిల్లలు అతన్ని ఓడించేశారు. ఆల్రైట్, మిగిలిన వాళ్ళని బయటికి తీసుకురండి. నేను భూమి మీద అత్యంత బలవంతులైన 10 మందిని తీసుకొచ్చాను. వీళ్ళు చాలా భారీగా ఉన్నారు. నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత చిన్నగా ఫీల్ అవ్వలేదు. మీ ముందు నిలబడి ఉన్నది 2 టన్నులకి పైగా మజిల్ అండ్ పవర్. ఈ టైటాన్లు ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాంగ్ మ్యాన్ పోటీలు గెలిచారు. అయితే వాళ్ళు కలిసి 4 పికప్ ట్రక్కుల బరువుని ఎత్తగలరు. ఇప్పుడు 100 మంది పిల్లల్ని ఓడించడానికి ఎంత మంది అవసరమో చూడడానికి మేము ప్రతి కొత్త రౌండ్ లోని బలమైన పోటీదారులను కలుపుతూ ఉంటాం. అఫీషియల్ గా 2019 యొక్క ప్రపంచంలోనే అత్యంత బలవంతుడితో స్టార్ట్ చేస్తున్నాం. సరే, ఖచ్చితంగా ఈసారి మీరు ఒక 2 సెకండ్ల పాటు నిలబడగలరా? మేము చేయగలిగితే మంచిదే. మీరు నిద్రపోయే టైం అయింది, వెళ్ళి పడుకోండి. ఆల్రైట్, 3, 2, 1 గో! లాగండి, పిల్లలు ఇప్పుడే తాడు లాగేశారు. వీళ్ళు వాడిని సులభంగా ఓడిస్తున్నారు. అలానే లాగండి. ఓ మై గాడ్, పిల్లలు వాడిని ఓడించేశారు.
ఇది దాదాపు వెంటనే అయిపోయింది. సో ఇది సరిగ్గా జరగట్లేదు. అందుకే నేను అనుకునేది మనం ఈసారి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొద్దామని. పదండి ఇక Let's పదండి. go. ఇప్పుడు మనం స్ట్రాంగ్ టీమ్ ని నలుగురికి పెంచబోతున్నాం. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా ఉండాలి. రెడీ గో. ఓ మై గాడ్, ఆ స్ట్రాంగ్ టీమ్ కదలట్లేదు. మీ శక్తి అంతా ఉపయోగించుంటాయి. పిల్లలు ఇప్పుడు వాళ్ళని లాగేస్తున్నారు. ఓ పిల్లలు గెలుస్తున్నారు. పిల్లలు గెలుస్తున్నారు. ఇది చాలా సులభం. వాళ్ళు వెంటనే మనల్ని ఓడించేశారు. వెల్, నలుగురు ఇంకా గెలవడానికి సరిపోయినందువల్ల మేము స్ట్రాంగ్ టీమ్ ని 6గురికి పెంచాము. గో. ఈ రౌండ్ చాలా దగ్గర పోటీగా మొదలైంది. కానీ ఆ తర్వాత పిల్లలు తమ శక్తి అంతా ఉపయోగించి స్ట్రాంగ్ టీమ్ ని గీత దాటించారు. అది క్రేజీగా ఉంది. 8 మంది నిజమైన మహాకాయులు తాడు దగ్గరికి వస్తున్నారు. పిల్లలు ఈ రౌండ్ గెలవాలంటే వాళ్ళు వాళ్ళ శక్తి మొత్తం ఉపయోగించాల్సి ఉంటుంది. 3 2 1 గో. లాగండి, ఓ వాళ్ళు వెనక్కి లాగుతున్నారు. లాగండి, వాళ్ళందరూ వెనక్కి తగ్గట్లేదు. లాగండి. పిల్లలు ఇప్పుడు వాళ్ళని లాగుతున్నారు. దగ్గరికి వచ్చేసింది. పిల్లలు సాధించారు. మీరందరూ ఓడిపోతారు. మీ కళ్ళల్లో నాకు భయం కనబడుతుంది. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న క్షణం. ఈ భూమి మీద అత్యంత బలవంతులైన 10 మంది, 4000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు, అలాగే 7 ప్రపంచ ఛాంపియన్షిప్లు వర్సెస్ 100 మంది పిల్లలు. మీరు రెడీయా? మీరు చేసిన స్పాట్స్ అన్ని గుర్తుంచుకోండి. ఇన్నాళ్ళు పడిన కష్టమంతా గుర్తు తెచ్చుకోండి. మనం పడిన కష్టాలన్నీ ఇప్పుడు మనం సాధించబోయే ఈ విజయం కోసమే. ఆల్రైట్, ఇదే చివరిది. ఇరువైపులా సిద్ధంగా ఉన్నారా? 3 2 1 గో. గట్టిగా నిలబడండి, గట్టిగా నిలబడండి. మీ బలపంతా ఉపయోగించండి. ఓ మై గాడ్, పిల్లలు వాళ్ళు లాగుతున్నారు. ఆ టీం చూడండి, వాళ్ళు తీసుకుపోతున్నారు. ఆ పెద్దవాళ్ళు పట్టుకోలిపోతున్నారు. ఓ వాళ్ళు ఆపుతున్నారు. మీ పూర్తి బలం ఉపయోగించండి. మీ దగ్గర ఉన్నదంతా పెట్టండి. మీ కష్టం అంతా ఈ ఒక్క క్షణం మీదే ఆధారపడి ఉంది. మీరు మీ జీవితాన్ని ఒకే విషయానికి అంకితం చేస్తే ఏం చేయగలరో ఆ పిల్లలకి చూపించండి. ఓ మై గాడ్, వాళ్ళు జారిపోతున్నారు. మీరు సాధించగలరు. మీరు గెలిచారు. మీరు గెలిచారు. మీరు గెలిచారు. మీరు గెలిచారు. ఈ భూమి మీద అత్యంత బలవంతులైన 10 మందిని 100 మంది పిల్లలు ఓడించారు. సబ్స్క్రైబ్.